సరే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు బాగా నచ్చిన ఎగ్జాంపుల్, పేరెంట్స్ అందరికి అర్థమయ్యే విధంగా నేను చాలా దగ్గర చెప్తూ ఉంటాను. మేడం, ఒక అతను కొత్తగా మామూలుగా రోడ్డు మీద నడుచుకొని వెళ్తున్నాడు. అతని వయసు 30 సంవత్సరాలు. చూసిన వాళ్ళందరూ ఏమన్నారంటే, నీ రైట్ హ్యాండ్ వీక్గా ఉంది, రైట్ హ్యాండ్ వీక్గా ఉంది అన్నారు. వీడు ఒకసారి చూసుకున్నాడు, రైట్ హ్యాండ్ బాగానే ఉంది కదా, లేదు రైట్ హ్యాండ్ వీక్గా ఉందని ఒకరు చెప్పాడు, చూసుకున్నాడు. రెండో పర్సన్ చెప్పాడు, చూసుకున్నాడు. మూడో పర్సన్ కూడా చెప్పాడు, నీ రైట్ హ్యాండ్ వీక్గా ఉంది, బాడీ లేదురా బాబు అంటే, లేదు నీ రైట్ హ్యాండ్ వీక్గా ఉంది. వీడికి డౌట్ వచ్చింది, నిజంగా రైట్ హ్యాండ్ వీక్గా ఉంది. సరే ఎక్సర్సైజ్ చేసుకుందా, జిమ్కి వెళ్ళి అక్కడ ట్రైనర్ అడిగాడు, నా రైట్ హ్యాండ్కి మాత్రం ఎక్సర్సైజ్ చెప్పంటే, అరే బాబు అలా చేసుకోకూడదు, చేసుకుంటే బాడీ మొత్తాన్ని చేసుకొని దీనికి కావాలని కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టు అంటే, లేదు రైట్ హ్యాండ్ ఒక్కటే కావాలి, నాకు చూసిన వాళ్ళందరూ చెప్పారు బాడీ అంతా బాగుంది, రైట్ హ్యాండ్ ఒక్కటే కావాలంటే, ట్రైనర్ కన్విన్స్ చేయడానికి చెప్పినా కూడా వీడు వినలా, నాకు రైట్ హ్యాండ్కి మాత్రం ఎక్సర్సైజ్ చెప్పన్నాడు. ఇంకా ట్రైనర్ ట్రైనర్ కాక నీ కర్మరా అని చెప్పి రైట్ హ్యాండ్కి మాత్రం ఎక్సర్సైజ్ చెప్పాడు. 6 నెలల తర్వాత చూస్తే బాడీ అంతా ఇలా ఉంది, రైట్ హ్యాండ్ మాత్రం 6 నాడు లాగా ఉంది. చూడడానికి ఎలా ఉంది? ఇప్పుడు మనం పిల్లల్ని తయారు చేసి కూడా అలాగే తయారు చేస్తున్నాం, 1 డైమెన్షనల్. ఏంటంటే వాడికి ఏ స్కూల్లో సీటు, ఏ కోర్సు, ఏ కోచింగ్ అని కేవలం అతని తలరాతని మొత్తం మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్స్లో పెట్టేసి 22 సంవత్సరాల పాటు అనేది డిజైన్ చేస్తున్నాను తప్ప, పిల్లల్ని 22 సంవత్సరాలే పెంచుతున్నాను తప్ప, వాడి 100 ఏళ్ల భవిష్యత్తును మాత్రం నో వన్ ఈస్ ప్లానింగ్. కరెక్ట్. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. వాడిని ఏం తెలుసా, ఉదయం నుంచి సాయంత్రం దాకా వాడికి స్కూల్ నేర్పిస్తుంది, ఫెంటాస్టిక్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా అక్కడ బాగా చదవట్లేదు, అక్కడ బాగా మార్కులు రావట్లేదు, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కోచింగ్లో పెట్టేసి, మళ్ళీ ట్యూషన్లో పెట్టేసి, మళ్ళీ మ్యాథ్స్, సైన్స్, సోషల్ అవి నేర్పిస్తూ రోజుకి 24 గంటలు ఉంటే 8 గంటలు వాడు పడుకొని 16 గంటలు 2 గంటలు తిని మిగతా 14 గంటలు కేవలం ఈ సబ్జెక్ట్ మాత్రం నేర్పించి 20 సంవత్సరాలు ఇది నేర్పించిన తర్వాత 20 సంవత్సరాల్లో వాడిని మిగతా షేప్ చేయాల్సిన ఎమోషన్స్ వచ్చినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, పక్కన వాళ్ళతో ఎలా ఉండాలి, రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ ఏ స్కూల్ నేర్పిస్తుందా? ఎవరు నేర్పించాలి? పక్క నుంచి ఎక్కడ నేర్చుకోలేరు. ఫస్ట్ నేర్పించాల్సిన వాతావరణం ఇంట్లో క్రియేట్ చేసి పేరెంట్స్ నేర్పకపోతే ఇది ఏ స్కూల్ నేర్పదు. ఇదే బిగ్గెస్ట్ ఛాలెంజ్.